కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే తనపై టెర్రరిస్టు ముద్ర వేస్తున్నాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం. రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి కాపు సమావేశానికి ముద్రగడ హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు ఉద్యమం ఆగదన్నారు. కాపు జాతి హక్కులను చంద్రబాబు హరిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ఇక తుని కేసులో భూమాన్ను సిఐడి విచారించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భక్తులతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను. నేను మీ దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే తుల్లాటి మీటింగ్ పెట్టి నన్ను తరుగు కొట్టించండి, అప్పుడు మీ సత్తా చూపించండి. తప్ప ముద్రగా కాపు ద్రోహి, కాపుల్లో పట్టిన చెడబుట్టాడు కాపుల్లో అని తప్పుడు మాటలు చెప్పించొద్దు ముఖ్యమంత్రి గారు. ఒక్క అడుగు కూడా నేను వెనక్కిపోయాను. ఇంటి వరంలో కూర్చుంటాను. ఎంతమంది కొట్టింటారో, రాళ్ళతో కొట్టింటారో, చెప్పులతో కొట్టింటారో, ఉన్న పొలంగా ఆస్తి అప్పులు వదిలిపోతాను.